నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కర్ణాకర్. ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులను మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాం మన తెలంగాణ శబ్దం ఛానల్లో. సో ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం 9 రేకుల గ్రామంలో ఉన్నాము. 9 రేకుల గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి బీస కవిత కరుణాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారండి? ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ అయితే మంచిగా జోరు మీద నడుస్తుంది. క్యాంపెయిన్ ఎలా ఉందండి ప్రస్తుతం? మీ క్యాంపెయిన్ చేస్తాము కదా, ఎలా అనిపిస్తుంది? మంచి స్పందన ఉంది. ఇంకా పూర్వం 2 పర్యాయాలు, ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి సర్పంచ్గా మేము సొంత ఓట్లతో ఓడుకోవడం జరిగినది. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రచారం పోయినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఓకే. మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఊర్లలో. ఓకే. మంచి అధికారం లేకపోయినా 7 సంవత్సరాల సంది మేము ప్రజాక్షేత్రంలో ప్రజలతోటి ప్రతినిత్యం అనుసంధానంగా వాళ్ళకు చిన్న పెద్ద సమస్య తెలుసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి మాకు మంచి స్పందన ఉంది. గతంలో మరి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు? గతంలో అంటే నేను 2006 నుంచి 2012 వరకు గ్రామ డిప్యూటీ సర్పంచ్గా ఉండి ఎస్సీ రిజర్వేషన్ ఉన్నదప్పుడు 16 లక్షలతోటి ఎన్ఆర్ఈజేఎస్ రోడ్ వేసినాము. అప్పుడు బాల్యాతండ వరకు మెటల్ రోడ్డు. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ గ్రామంలో అభివృద్ధి పథకాలు మస్తు చేసినాము. అప్పుడు చాలా చేసినాము. తర్వాత ఇక మళ్ళీ వేరే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ సర్పంచులు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మేము ప్రజలకు కొద్దిగా దూరంగా ఉన్నాము 5 సంవత్సరాలు. మళ్ళీ గడిచిన 2013 ఎలక్షన్లో ఎంపీటీసీ ఓడిపోవడం జరిగినది. 2018లో సర్పంచ్గా మా భార్యని మళ్ళీ రిజర్వేషన్ కవిత గారు పోటీ చేశారు. 5 ఓట్లతో ఓడిపోవడం జరిగినది. అయినా కానీ మేము ప్రజలతోటి సన్నిహితంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆడపిల్లలకు కానీ వాళ్ళకు కానీ సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఈ రోజు మాకు ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తాం అనేటటువంటి ధీమా ఉందా? ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తాము. మంచి మెజారిటీతో గెలుస్తామనే ధీమా మాకు ఉన్నది. కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించాలనేటటువంటి విషయంలో ఏం చెప్తారు? కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించాలంటే ప్రజాప్రభుత్వం వచ్చినాక గత 10 సంవత్సరాల సంది ఎవరికి రేషన్ కార్డు అనేది లేకుండే, కొత్తగా పెళ్ళయి పిల్లలు బడిపోవడం 10-12 సంవత్సరాల సంది కార్డులు లేకుండే. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో 70 నుంచి 80 మందికి రేషన్ కార్డు ఇప్పించడం జరిగినది. ఇందిరా మిల్లు లేకుంటే గత 10 సంవత్సరాల సంది 15 ఇందిరా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా అర్హులైన వాళ్ళని గుర్తిస్తున్నాం. ఏప్రిల్ మే లోపల మళ్ళీ ఇంకా ఒక 20 ఇళ్ళు మంజూరు చేయడానికి మా అర్హత అయిన వాళ్ళకి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి అర్హత మంజూరు చేయించడానికి కృషి చేస్తున్నాము. 25 లక్షలతోటి శంకరన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 సంవత్సరాల 25 లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణం జరిగినది. ముదిరాజ్ భవనం ఎన్నో రోజుల సంది ముదిరాజులకు కళ భవనం కావాలి, సొంత భవనం కావాలి అనే కళ ఉండే 10 లక్షలతో ముదిరాజ్ భవనం కూడా నిర్మించడం జరిగినది. ఇంకొక అదనపు నిధులు ఒక 5 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ హెచ్డిఎఫ్సి నిధులలో పెట్టినాం. త్వరలోనే ఇంకో 5 లక్షలు వస్తే ఆ భవనం కూడా పూర్తి అవుతుంది. ఇంకా 2 కాలనీలలో ఐమాక్స్ లైట్లు బిగించడం జరిగినది. తాగునీటి కొరత ఉండి వాగుల మోటార్ మళ్ళీ రిపేర్ అయ్యి కాలిపోతుంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా కూడా 3 లక్షలు మంజూరు చేసి ఒక మోటారు, ఇంకా 2 లక్షలతోటి పైప్ లైన్. ఈ విధంగా గ్రామంలో 25 లక్షలు ప్లస్ 50 లక్షలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం. తండవాసులకు 20 సంవత్సరాల సంది రోడ్డు లేక నరకయాతన ఉంటుండే బాలయ్య తండవాసులకు ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగినది. తండవాసులకు రోడ్డు కావాలని గెలిచిన వెంబడి అన్న రోడ్డు మాటించడం కావాలని చెప్పడం జరిగింది. 2 కోట్లతో ఆర్ఎన్బి రోడ్ నుంచి బాల్యాతాండ వరకు బీటీ రోడ్ నిర్మాణం జరిగింది. తండావాసులకు సౌకర్యం మెరుగైంది. ఇవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం కాబట్టి మాకు ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారని మేము ధీమాగా ఉన్నాం. ఒక గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైతే సదుపాయాలు ఉంటాయో మీ గ్రామానికి అవి మీ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకురావచ్చు. కానీ ఇవే కాకుండా మీరు మీ సొంతంగా ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా? మాకు 10 సంవత్సరాల సంది 9 రేకుల గ్రామ ప్రజలంటే చాలా అభిమానం. ఎక్కడ నిరుపేదలు ఉండడు అక్కడ కరుణాకర్ ఉండాలనేది ఒక సిద్ధాంతంతో ముందుకు పోతున్నాను నేను. ప్రతి నిరుపేద ఆడపిల్ల పెళ్లి అయిందంటే వాళ్ళు మన పత్రిక ఇచ్చిపోతే చాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక 10,000 నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. అది
కంటిన్యూ ఇట్లానే నిరంతరం కొనసాగించాలి, ఇంకా కొద్దిగా మంచిగా చేయాలనేది ఇంకా నాకు ఉన్నది. ఇంకా ఓకే. పేదలు ఎక్కడ ఉంటే అక్కడ మనం సేవ చేయాలనేది నా సంకల్పం. ఓకే. ఇంకేమైనా స్కూళ్ళకు కాలేజీలకు ఫీజులు ఏమైనా కాలేజీలో మీ మేనిఫెస్టో ఒకటి ఉందని విన్నా, మేనిఫెస్టోలో ఏముంది అసలు? మేనిఫెస్టోలు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ మోరీది అనేది ఒకటి ప్రధాన సమస్య తీసుకున్నాము. ఓకే. రోడ్డు అనేది ఒక సమస్య తీసుకున్నాము. ఓకే. ఇక గ్రంథాలయం కావాలనేది పిల్లల కోరిక, స్టేడియం అనేది తీసుకున్నాం. ఓకే. ఈ ఆడపిల్లకు సహాయం అనేది ఒకటి తీసుకున్నాము. ఓకే. ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ ఊర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఓకే. ఎక్కడ కూడా రోడ్డు మీద నీరు కనబడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓకే. మేము గ్రామం అంటే ఎట్లుండాలంటే సుందరీకరణతో ఉండాలి. ఓకే. పచ్చని చెట్లతోటి పరిశుభ్రతతోటి చెత్త చెదారం లేకుండా ఉండాలనేది నా కళ. అది ఒకటి ఓకే. ఆ రకంగా ఉండాలనేదే మేము మేనిఫెస్టోలో కూడా పెట్టేసామని. ఓకే. ఆ రకంగానే ముందుకు పోతాం మేము గెలిచిన తర్వాత. ఓకే. అక్క, ఇప్పుడు మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, అసలు ప్రజల సమస్యల గురించి అసలు మీరు వెళ్తూ ఉంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు మీకు ఏ వార్డులో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది? నాకు తెలిసి బీసీ కాలనీ అని ఒక కాలనీ అంటారండి. ఓకే. అక్కడ మురికి నీళ్ళదే అంటే డ్రైనేజ్ గురించి అడుగుతున్నారు. ఓకే. ప్లస్ ఇంకా ఇండ్ల గురించి అడుగుతున్నారు. ఓకే. అది ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు ఇక్కడ వచ్చినాయి? 15 ఇండ్లు స్టార్ట్ అయినాయి. రేపు దాదాపు ఎలా ఉండొచ్చు అన్న ఇక్కడ మీ డెవలప్మెంట్? మాకు అవకాశం ఇచ్చి సర్పంచ్ గెలిపిస్తే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే. మేము ఐడెంటిఫై చేసామంటే గుర్తించినాం ఇప్పటి వరకు. ఓకే. మర్రి చెట్టు నుండి శివాలయం వరకు రోడ్ అధ్వానంగా ఉన్నది. ఓకే. వెహికల్స్ పోవాలన్నా రావాలన్నా ఒక కిలోమీటర్ పోనీకి 5 నిమిషాలు పడుతున్నది. ఓకే. అట్లా ఆ రోడ్డు మేము డబల్ సీసీ రోడ్ వేయించి ఓకే. సైడ్కి ఐమాక్స్ లైట్లతోటి దాన్ని సుందరీకరణ చేయాలనేది మా కోరిక. ఓకే. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో 200 నుంచి 300 మంది యువకులు ఉన్నారు. ఓకే. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీ నిర్వహిస్తారు, ఘనంగా నిర్వహిస్తారు. ఓకే. వాళ్ళకు ఒకటి పర్మనెంట్ స్టేడియం కావాలి, అంటే శాశ్వతమైన స్టేడియం కావాలి. ఎక్కడో అక్కడ ఇక్కడ పొలాలలో ఆడుతుంటే ప్రతి సంవత్సరం స్థానాచరణతో ఒక దగ్గర ఉండదు అసలు. ఒక దగ్గర రిజెక్ట్ చేస్తే ఇంకో దగ్గర ఉంటుంది. అట్లా గ్రౌండ్ తయారు చేసుకుని 10-20 రోజులు పడుతుంది పిల్లలకు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గ్రామంలో శాశ్వతమైన స్టేడియం నిర్మాణం కొరకు మా దృష్టికి తెచ్చిన యువకులందరూ దాని మీద నేను సానుకూలంగా స్పందించిన. ఎట్లా చేయాలనేది నా తన ఒక ఐడియాలజీ ఉంది. ఐడియాలజీ ప్రకారం గెలిచిన వెంబడే 1 ఇయర్ లోపల మళ్ళా సంక్రాంతి వరకు క్రికెట్ స్టేడియం సంక్రాంతి టోర్నమెంట్స్ పెడతారు కాబట్టి మళ్ళా సంక్రాంతి వరకు, ఈ సంక్రాంతి మళ్ళా సంక్రాంతి వరకు స్టేడియం సంబంధించిన నిధులు కానీ ఏమైనా ఉంటే ఎమ్మెల్యే సహకారంతో దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయించి స్థలం కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటే ఐడెంటిఫై చేసి దానికి అనుమతులు తీసుకొని నిర్మించాలనేది మా దృఢ సంకల్పం. ఓకే. అయితే అన్న ఇంకోటి ఏంటంటే ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొన్ని ఒకటే పార్టీల క్యాండిడేట్ సెలక్షన్ కోసము చాలా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటే దాంట్లో ఒక 3-4 నిలబడేటటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఎదురవుతా ఉన్నాయి. సో అట్లా మీకే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా మీకు అవకాశం రావడానికి కారణం ఏంటన్నా? అంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలలో మేము 40 ఏళ్ళ సంది నేను ప్రజా జీవితంలో ఉన్నా. ఓకే. కంటిన్యూ అట్లనే ఉండుకుంటూ వచ్చిన. మళ్ళీ సర్పంచ్ ఓడిపోయినా కానీ 7 ఏళ్ళ సంది ప్రతినిత్యం ప్రజలలో ఉన్నా. ఓకే. అంటే ఎవరైనా పోటీ పడితే నిలబడిన వాళ్ళకే సపోర్ట్ చేద్దామని కూడా నేను అనుకొని నిర్ణయానికి వచ్చిన. ఓకే. అందరికి కార్యకర్తలందరికీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు పోటీ చేయొచ్చు, నిలబడండి అని కూడా చెప్పిన. ఏమవుతుంది, నువ్వైతేనే కరెక్ట్ అవుతుంది, నువ్వైతేనే సరిపోతుంది, నీ గ్రామం మీద పట్టు ఉంది, నీకు ఆలోచన విధానం ఉంది, ప్రజల కొరకు నువ్వు ప్రతినిత్యం అన్ని వదులుకొని ప్రజా జీవితంలోనే ఉన్నావు, నువ్వైతేనే సరిపోతుంది, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మళ్ళా పోటీ చేయడానికి ముందుకు వచ్చి పోటీలో నిలబడ్డా. ప్రజల మద్దతు మీకు బలంగా ఉందని నమ్ముతున్నా? ప్రజల బలం మాకు పూర్తి మద్దతు ఉన్నది. ఓకే అన్న, అప్పుడు మీరు గతంలో మాజీ సర్పంచ్ కూడా పనిచేశారనేటటువంటి ఇది ఉంది. సో అప్పుడు ఉన్నటువంటి పబ్లిక్కి ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్కి ఏంటన్నా డిఫరెంట్ ఏమన్నా ఉందా? అప్పుడు డిప్యూటీ సర్పంచ్గా చేసినప్పుడు ప్రజలలో చైతన్యం
ఉండే కానీ కొద్దిగా అంత తక్కువగా ఉండే. ఓకే ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఓకే మేము కూడా వాళ్ళకు రిసీవ్ చేసుకుంటున్నాం, ఓకే జవాబు చెప్తున్నాము. ఓకే ఏదైనా చేయాలంటే కరుణాకర్ రెడ్డి అనేటనే చేయగలుగుతాడనే ప్రజలలో నమ్మకం వచ్చింది. ఓకే ఇంతకు పూర్వం కానీ ఇప్పుడు ప్రజలు మా మీద ఆధారాన్ని ఎక్కువ చూపెడుతున్నారు. ఓకే 2 సార్లు ఓడిపోయాము, గురుకులకు తిప్పల పడుతున్నారు అనే సానుభూతి కనబడుతుంది ప్రజలలో. Yes. ఏ ఇంటికి పోయినా కూర్చేస్తారు, కూర్చోబెడతారు, ఛాయ్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు. ఇప్పటికి ప్రజలలో ఇంకా మంచిగా మా మీద ఆధారం పెరిగింది. మా 9 రేకుల గ్రామం చాలా మంచి వ్యక్తులు. ఓకే అందరు ఆడపడుచులు కూడా మా సతీమణి ప్రచారానికి పోతే బాగా ఆస్వాదిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే ఎందుకు కష్టపడుతున్నాం అమ్మా, ఎందుకు తిరుగుతున్నాం అని అంటున్నారు. ఓకే అందుకోసం మాకు 9 రేకుల ప్రజలంటే చాలా గౌరవం. ఓకే వాళ్ళ మేలు ఈసారి గెలిపిస్తే వాళ్ళ మేలు ఎప్పటికీ మేము మర్చిపోము. ఓకే అదే ఎలా అనిపిస్తుంది మీకు ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా? మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉందా? చాలా మంది చాలా అనుకూలంగానే మాట్లాడుతున్నారు. Okay. ఎందుకు కష్టపడతావు, వేస్తాము మనకి ఈసారి ఓటేసి నిన్ను గెలిపిస్తాం అంటున్నారు. ఓకే అందరు మంచిగానే చూసుకుంటున్నారు. ఇప్పటికైతే ప్రచారం పోతే కూడా ఓకే ఏమి విమర్శ ఏం చేస్తలేరు. ఓకే అన్న చెప్పండి, ఇంకా ఏమైనా కొత్తగా మీ గ్రామంలో ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు మెయిన్గా? అంటే ఒకటి మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఒకటి అవసరం ఉందని అనిపిస్తున్నది మనకు. ఓకే దాని అంటే అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యే ద్వారా కన్సల్ట్ మినిస్టర్ కానీ ఎవరికి కానీ ఓకే ఒక లెటర్ ఇప్పించి మనం వీడు ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఒకటి ఇక్కడ లేదన్నా? అంటే చిన్నది ఉంది, ఓకే, హాస్పిటల్ చిన్నది లేదు. ఉంది. అంటే దాన్ని ఇంకా కొంచెం పెద్దగా డెవలప్ చేసి చేస్తే అది ఏదో ఓకే. 20 పడకలో ఏదో ఒకటి ఇక్కడ చేయాలి. ఇక్కడ ఎంత ఓటింగ్ ఉందన్న? 1518 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. 1518 అంటే ఎన్ని వార్డులన్నా? వార్డులు 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల. ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు? మేము ఫస్ట్ 1995లో నేను ఓటాకు వచ్చిందంటే రాజకీయం అంటే 95 ఇంటర్మీడియట్ అయిపోయినాకనే 95 నేను రాజకీయ రంగం చేసినాను. ఓకే అప్పుడు తెలుగుదేశం నుండి ఓకే అప్పుడు మాకు జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ ఉండే, బైఫర్కేషన్ కాకుండా ఓకే నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో మాకు షాద్నగర్ అయింది. ఓకే మేము 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి సంది మేము కాంగ్రెస్లో కొనసాగుతున్నాం. 4 సార్లు మేము కాంగ్రెస్ పార్టీలో, 4 నుంచి 10 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఓకే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు షాద్నగర్కి. సో ఆయనతో మీకు ఎట్లా ఉంటుంది అన్న బాండ్? ఆయనతో మాకు చాలా సన్నిహితం ఉంటుంది. ఓకే కరుణాకర్ అన్నాని నన్ను సంబోధిస్తాడు. ఓకే చాలా ఆప్యాయతతో చూసుకుంటాడు. చాలా మంచిగా ఉంటాం మేము శ్రీలంపంచంగా. ఓకే అయితే లాస్ట్గా ఒకటి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గ్రామ ప్రజలకు 9 రేకుల గ్రామ ప్రజలకు అందరికీ నమస్కరించి తెలియపరిచినది ఏమనగా మా కవిత కరుణాకర్ రెడ్డి అనటంలో పోటీలో ఉన్నాం, బరిలో ఉన్నాం. మమ్మల్ని గెలిపియండి. ఊరు సుందరీకరణ ఎట్లుంటుంది, ఓకే విలేజ్ అనేది మార్చి చూపిస్తాను. ఓకే కరుణాకర్ రెడ్డి అనేట ఆయన రాజకీయం ఉండదు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఓకే విలేజ్ గురించి ప్రతి సమస్య మీద అవగాహన ఉంది, పట్టు ఉంది. ఓకే అందుకోసం మమ్మల్ని గెలిపిస్తే ఊరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది మా కోరిక. ఈసారి అవకాశం ఇస్తే 9 రేకుల గ్రామ ప్రజలకు ఊరిని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను. సో మీరు మీ గ్రామానికి ఎలాంటి వ్యక్తి, ఎలాంటి నాయకత్వం కావాలనేటటువంటి ఆలోచనతోన ఓటును ఖచ్చితంగా మంచి వ్యక్తికి వినియోగిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే.